సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీవు చేస్తున్న ప్రతి ప్రార్థన, నీ ప్రతి విజ్ఞాపనను వినుచున్న దేవుడు ఇది నాన్న తన వాక్కుని నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. నీ దేహమునకు అనారోగ్యము కలిగినదని, నీ ఎముకలు సత్తువ లేకుండా బలహీనతను అనుభవిస్తూ ఉన్నావని, నీ దేవుని సన్నిధానమందు నీవు చేసిన విజ్ఞాపనను దేవుడు ఆలకించి ఉన్నారు. నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అని తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మాటల యందు విశ్వాసముంచు. ఆశతో ఆయన వైపు ఎదురు చూస్తున్న నీకు తన వాక్కును ప్రకటన చేస్తున్న దేవుడు నీ జీవితంలో స్వస్థతను, ఆరోగ్యమును, ఆనందమును కలుగు చేయనై ఉన్నారు. ఎవరైతే విశ్వాసముగా దేవుని వైపు చూస్తారో వారు తప్పకుండా ఆశించిన దానిని ఆయన నుంచి పొందుకోగలుగుతారు. నీవు కూడా అంతే. నీ దేవుని సన్నిధిలో ఆశతోనూ ఆసక్తితోనూ ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యసిద్ధిని కలుగచేస్తారు. నీవైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి దేవునికి హేయమైన ప్రతి ఆలోచనను, ప్రతి విధమైన ఉద్దేశములను విడిచిపెట్టి దేవుని వైపు ఆశతో ఎదురుచూడు. దేవుడు తప్పకుండా వాగ్దానము చేసి ఉన్నారు గనుక నీ జీవితంలో, నీ శరీరమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు, నీ కుటుంబంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మహిమలో నుంచి నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం రాజా. మీరిచ్చిన వాక్కును బట్టి నాయనా, మీ బిడ్డతో మీరు మాట్లాడండి. ఇతను బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా ఉన్న ప్రతి విధమైన ఇబ్బందులను, అనారోగ్యములను నాయనా, సమస్త విధములైన బలహీన పరిస్థితులను దూరపరిచి మీ బలమును, మీ ఆరోగ్యమును, మీ స్వస్థతను, మీ ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కృపలో నడిపించండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. కుటుంబములలో ఉన్న చింతలు తొలగించండి తండ్రి. బలహీనతలు దూరపరచండి నాయన. అవసరతలు తీర్చండి తండ్రి. బిడ్డలకి నాయన ఉన్నతమైన విద్యలు, చక్కని ఉద్యోగములు, సకాలములో చక్కని వివాహములు జరిగించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క గర్భములు తెరిచి మీ మహిమలో నుంచి మీ ఆశీర్వాదములు, గర్భఫలములు అనుగ్రహించమని నాయన, మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న సమస్త చింతలు తొలగించి మేలులతో ప్రతి బిడ్డ హృదయమును తృప్తిపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మేము నాయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్.